మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్ ని స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, ఈరోజు జస్ట్ అ మినిట్ లో ఏం చేయబోతున్నారు? ఒక మంచి స్నాక్ ఐటమ్ చూస్తున్నాను, మింట్ గోబీ. వావ్, మింట్ గోబీ చాలా టేస్టీగా ఉంటుంది కదా. మింట్ గోబీ ఐ థింక్ ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. మింట్ గోబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మింట్ గోబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, పుదీనా పేస్ట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. మింట్ గోబీకి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే, సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ మనం గోబీ సో బాగా క్లీన్ చేసేసుకుని ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే, ఒక హాఫ్ టన్ అయితే మనకు సరిపోతుంది. మొత్తానికే కాకుండా ఒక హాఫ్ బాయిల్. మొత్తంగా అయితే ఏంటంటే మనం మిక్స్ చేసేటప్పుడు అది కొంచెం మ్యాష్ అవుతుంది, కాబట్టి కొంచెం సగం చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో దీంట్లో కొద్దిగా ఆయిల్, సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర. ఓకే, సో ఇది ఆ పైన మొత్తం గోబీకి పట్టేసి మధ్య మధ్యలో తగ్గుతూ బాగుంటుంది. సో కొంచెం కరకరలాడుతూ కూడా వస్తుంది. పచ్చిమిరపకాయలండి, సో ఇక్కడ మింట్ ఫ్లేవర్ మనకు ఎక్కువగా ఉండాలి కాబట్టి సింపుల్గా చేసుకుంటున్నాం. లేదు మామూలుగా మనకు అన్ని ఫ్లేవర్స్ ఉండాలి స్నాక్లో అనుకుంటే కొంచెం తరిగిన అల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది ఈ కాంబినేషన్కి. ఎందుకంటే అది ఆ అల్లం కూడా మింట్ లాగే కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా, డామినేట్ చేసేస్తుంది. పుదీనా పేస్ట్, పుదీనా పేస్ట్. సో పేస్ట్ లా చేసుకుంటే ఏంటంటే మనకి టోటల్ గా గోబీకి అంతా కూడా బాగా పట్టేసి బాగుంటుంది కదా. అవునండి, సో ఇది కొంచెం దీని పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలండి. ఓకే, సో పచ్చిగానే పేస్ట్ చేశారా పుదీనా? ఎస్. ఓకే, సో స్నాక్స్ అంటేనే చాలా మందికి ఇష్టం, అందులో గోబీతో స్నాక్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా టేస్ట్. గోబీ చాలా మందికి ఇష్టం కదా, గోబీ చాలా మందికి ఇష్టం. సో ఎప్పుడు గోబీ మంచూరియా రెగ్యులర్ గా కాకుండా ఈ మింట్ కాంబినేషన్ లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ కూడా. కొంచెం పుదీనా పేస్ట్ వేగాలి, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మజ్జిగ తీసుకున్నట్లయితే జీర్ణక్రియ బాగా జరుగుతుంది, శరీరానికి చలువ చేస్తుంది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదండి. అలాగే చిక్కటి మజ్జిగని మెడంతా కూడా బాగా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా క్రమంగా చేస్తూ ఉన్నట్లయితే మెడ చుట్టూ ఉన్నటువంటి నలుపంతా కూడా పోయి చర్మం మామూలు రంగులోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు పుదీనా పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పైకి మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. ఓకే తేజ, సో ఇప్పుడు దీనికి మనం సీజనింగ్ చేసుకున్నాం. ఓకే, సరిపడా ఉప్పు. సో అక్కడ గోబీ ఉడికించేటప్పుడు కూడా ఉప్పు ఏం యాడ్ చేయలేదు, సో కాబట్టి ఇక్కడ చూసుకుని సరిపడా చూసుకుని యాడ్ చేసుకోవాలి. సో ఇది ఒకసారి బాగా కలిపిన తర్వాత ఉడికించుకున్న గోబీ. ఓకే, అలాగే దీనికి కొంచెం జీలకర్ర వేసాం, మళ్ళీ కూడా కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో కొంచెం లైట్గా అది మనకు గోబీ దీనిపైన కొంచెం అలా కోటింగ్లా వచ్చేసి సరిపోతుంది. ఓకే, సో మరి మొత్తం లోపల వరకు వెళ్ళదు, బట్ అక్కడక్కడ కొంచెం అలా అతుక్కొని ఉంటుంది. ఆ టేస్ట్ మనకు సరిపోతుంది, మరి ఎక్కువ పుదీనా అయినా కూడా తీసుకోలేం కాబట్టి. ఎస్, సో ఆ కొంచెం సరిపోతుంది. ఓకే, సో గోబీ కూడా మంచిగా అలా పెద్ద పెద్ద ముక్కలు తీసుకుంటే మనకి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. స్నాక్ ఐటమ్ కాబట్టి కొంచెం పెద్దగానే ఉండాలి. కర్రీస్ అవి చేసుకునేటప్పుడు కొంచెం చిన్న చిన్నగా అంటే మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో మెయిన్గా ఏంటంటే అది కట్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా క్లీన్ చేసుకోవాలి. అది క్లీనింగ్ అనేది మస్ట్ అది గోబీ విషయంలో. అవును, కొంచెం హాట్ వాటర్ లో కొంచెం సాల్ట్ వేసుకునో లేకపోతే పసుపు వేసేసుకుంటే కొంచెం ఏమన్నా ఉన్నాయి వెళ్ళిపోతాయి. సో ఆ తర్వాత మళ్ళీ క్లీన్ చేసేసుకొని మనం హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, వావ్, చూడ్డానికి చాలా బాగుంది రాజు గారు. బేసికలీ మీరు రైనీ సీజన్ లోకి ఏమేం కావాలో అవన్నీ కూడా డైలీ చూపెడుతూ ఉన్నారు.
పైగా ఫాస్ట్ గా అయిపోయాయి. ఎక్కువసేపు స్టవ్ ముందు టైం స్పెండ్ చేయలేం కాబట్టి వర్షం పడుతున్నప్పుడే చేసేసుకోవాలి కదా. సో ఆ తక్కువ టైంలో చేసుకొని మళ్ళీ ఆ వర్షాన్ని కూడా ఎంజాయ్ చేయాలి కాబట్టి సో ఇలాంటివి ఫాస్ట్ గా చేసేసుకుంటే టేస్ట్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు, టైం కూడా పెద్దగా పట్టదు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం నిమ్మరసం కూడా పిండేసుకున్నాం. ఓకే, సో స్నాక్లా తీసుకుంటాం కాబట్టి కొంచెం ఈ పులుపు ఉంటే కూడా చాలా బాగుంటుంది. సో ఆ మింట్ ఫ్లేవర్కి బాగా సెట్ అవుతుంది. ఓకే, రెడీ. దీంట్లో ఆనియన్స్ అక్కర్లేదా రాజు గారు? మళ్ళీ అది కూడా మనకి ఆ ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి చేంజ్ అవుతుందండి. సో కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్లు ఉన్నాయి అంటే మనం ఆ కాంబినేషన్లో తీసుకున్నప్పుడు వేరే సేమ్ మనకు అలా స్ట్రాంగ్గా ఉండే ఫ్లేవర్ది ఏ వెజిటబుల్ కూడా యాడ్ చేయకపోవడం కొంచెం బెటర్. సో అప్పుడు మనకు మిక్సింగ్లో వస్తుంది ఆ ఫ్లేవర్ అనేది కూడా. ఓకే, సో మింట్ గోబీ రెడీ. రాజుగారు ఇలా వేడివేడిగా చేతిలో పెట్టేసి కార్వింగ్ అవ్వాలి వెయిట్ చేయమంటే ఎలా రాజుగారు? సో కార్వింగ్ కూడా ఈజీగా చేసేస్తాను, ఫాస్ట్ తినేద్దాం. చేసేయండి. రెడ్ రాడిష్ తీసుకున్నాండి. సో దీని మీద ఫ్లవర్ చేసుకున్నాం. ఓకే, కలర్ చాలా బాగా తెలుస్తుంది కదా దీని మీద. ఎస్ అండి. సో ఇలా జస్ట్ ఓపెన్ చేసుకోవాలి. సో సైజుని బట్టి మనకి ఎన్ని పెటల్స్ వస్తే అన్ని పెటల్స్ చేసుకోవాలండి. సో ఇక్కడ కూడా ఈ రెండింటి మధ్యలో సో ఇలా ఫుల్ లెంత్లో మనకు ఎన్ని పెటల్స్ వస్తే అన్ని పెటల్స్ మనం ఓపెన్ చేసుకోవాలి. అలాగే సేమ్ ఇలా మధ్యలో. సో పల్చగా చేసుకొని కొంచెం వాటర్లో వేస్తే ఏంటంటే మనకు బెండ్ అయిపోయి వాటర్లో స్టిఫ్ అయ్యి లుక్ బాగా వస్తుందండి. సో ఇలా బయట వైపు ఇలా ఓపెన్ అయిపోతాయి. సో ఇంకొక రో చేస్తున్నాండి. ఓకే, ఓకే, వావ్. సో ప్లేట్ ఇస్తారా? బ్యూటిఫుల్, రెడీ అండి. ఓకే, వేడి వేడిగా మింట్ గోబీ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ గోబీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మింట్ గోబీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక పుదీనా పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మింట్ గోబీ రెడీ. మింట్ గోబీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తాను. ఆ నింబపండు వేశారు కదా, ఆ పులుపు యాడ్ అవుతూనే ఇంకేంటంటే ఆ పుదీనా ఫ్లేవర్ ఇంకెక్కువ తెలుస్తుంది ఆ పులుపు కాంబినేషన్. అవును, ఈ రెండింటి కాంబినేషన్ అయితే మాత్రం నోట్లో అలా పెట్టుకోగానే తక్కువ తెలుస్తుంది రాజు గారు. ఆ పుల్లగా ఆ మింట్ ఫ్లేవర్. అండ్ మీరు కొంచెం జీరా పౌడర్ కూడా వేసాను, అది కూడా మధ్యలో జీలకర్ర కూడా తగులుతుంది, అది కొంచెం క్రంచీగా తగులుతుంది. చాలా బాగుంది రాజు గారు. అంటే డిఫరెంట్ గా ఉంది, గోబీ ఇలా తీసుకోవడం డిఫరెంట్ గా ఉంది. ఏంటంటే మనం 65 కానీ లేకపోతే మంచూరియా ఇవే ఎక్కువ చేసుకుంటుంటాం కదా, జస్ట్ అలా ఆకుకూర కాంబినేషన్ లో
సింపుల్ గానే చేసుకోవచ్చు ఇది. యా, సో ఎప్పుడు ఎందుకు ఒకటే రకంగా చేసుకోవాలి, డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు కదా. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. సాంబార్ వడియాలు. భోజన ప్రియులు ఆ టేస్ట్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదా. మరి వడియాలు ఎంతసేపు బయట కొనుక్కోవడమైనా ఇంట్లో కూడా పెట్టుకోవాలి కదా. ఇంట్లో వడియాలు పెట్టుకుంటున్నప్పుడు కొన్నిసార్లు నల్లగా అయిపోతూ ఉంటాయి, కొన్నిసార్లు టేస్ట్ అంత బాగా కుదరకుండా ఉంటుంది. ఇలాంటప్పుడు వడియాల పిండి తయారు చేసేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని కనుక వడియాలు పెట్టుకున్నట్లయితే వడియాలు తెల్లగా ఉంటాయి, కలర్ మారకుండా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది.